జ్వరం నిజానికి వ్యాధి కాదు. నువ్వు ఊహించని నిజం ఒకటుంది. అది ఏంటో ఇది విని తెలుసుకో. ఒకరోజు అర్జున్ తలనొప్పితో, కళ్ళు మంటలతో బాధపడుతున్నాడు. అది చూసి వాళ్ళమ్మ ఏమైంది అర్జున్ అని అడిగింది. అర్జున్ సమాధానం ఇచ్చాడు. అమ్మా, నా శరీరం ఎందుకిలా వేడిగుంది? అప్పుడు అర్జున్ వాళ్ళమ్మ అర్జున్ తలపైన చెయ్యి పెట్టి చూస్తుంది. అర్జున్, నీ శరీరంలో ఇప్పుడు యుద్ధం జరుగుతోంది. కొన్ని సూక్ష్మ క్రిములు నీ శరీరం లోపలికి వచ్చాయి. అవి నువ్వు తెలుసుకోలేవు మరియు నీ కంటికి కూడా కనిపించవు. కానీ అవి నిన్ను బలహీనపరిచి అనారోగ్యం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అప్పుడు నీ శరీరం లోపల ఉన్న సైనికులంటే ఇమ్యూన్ సెల్స్ వెంటనే యుద్ధానికి దాడవుతాయి. కానీ ఒక సమస్య ఉంది. ఈ క్రిములు చల్లని వాతావరణంలో బాగా జీవిస్తాయి. అందుకే నీ శరీరం తెలివిగా ఆలోచించి ఉష్ణోగ్రతను పెంచుతుంది. అంటే నీ జ్వరం ఈ యుద్ధంలో గెలవడానికి నీ శరీరం నీకు ఏర్పాటు చేసిన వేడే నీకు రక్షణ. అర్జున్ ఆశ్చర్యంతో అడిగాడు. జ్వరం అంటే నేను బలహీనమయ్యానా అమ్మా? కాదు బాబు, జ్వరం అంటే నీ శరీరం బలంగా పోరాడుతుందనే అర్థం. కానీ ఉష్ణోగ్రత చాలా ఎక్కువైతే అంటే యుద్ధం చాలా కఠినంగా మారిందని అర్థం. అప్పుడు మనం డాక్టర్ సహాయం తీసుకోవాలి. అమ్మ మాటలు విని అర్జున్ లోతుగా ఊపిరి పీల్చి అన్నాడు. అమ్మా, నాకు చాలా క్లియర్గా అర్థమైంది. జ్వరం శత్రువు కాదు, జీవితాన్ని కాపాడే రక్షణ యంత్రం అని చెప్పి అతను చాలా సంతోషంగా విశ్రాంతి తీసుకుంటూ చిరునవ్వుతో పడుకుంటాడు. ఇంకా ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం ఇప్పుడే ఎండి యానిమేషన్ని ఫాలో చేయండి.